ప్రైజ్ ది లార్డ్. మన జీవితంలో ఎవరి ద్వారానైనా ఒక చిన్న నష్టం కలిగితే వెంటనే వారి మీద చాలా కోపం వస్తుందండి. ఎవరైనా సరే మన హృదయాన్ని నొప్పించేలా ఒక చిన్న మాట అన్నా సరే వారిని క్షమించడానికి మనం చాలా కష్టపడతాం. కానీ యేసు ప్రభువారు ఆయన నిర్దోషి అయినప్పటికీ తప్పుడు నిర్ణయంతో ఆయనను దోషిగా నిలబెట్టారండి. యేసు ప్రభువారిని కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా దెబ్బల వల్ల ఆయన శరీరం అంతా గాయాలతో నిండిపోయింది. ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఆ ముళ్ళ కిరీటము తలలో గుచ్చడం ద్వారా ఆయన శరీరం అంతా రక్తము కారింది. ఆయనను అవమానించారండి, ఏళన చేశారు, చులకనగా మాట్లాడారు. చివరికి యేసు ప్రభువారిని మేకులతో సిలువకు కొట్టి సిలువపై వేలాడదీశారు. ఇలా యేసు ప్రభువారిని హింసించినప్పటికీ ఆ సైనికుల విషయమై, ఆ ప్రజల విషయమై యేసు ప్రభువారు సిలువలో పలికిన మొదటి మాట ఏంటో మీకు తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని అనినట్లు లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. సర్వ సృష్టిని సృజించిన దేవుడు, పాపము లేని పరిశుద్ధుడు, ఒక్క మాటతో ఆయన హింసించిన ఆ సైనికులను, ప్రజలను నశింపజేయగలరు. కానీ దేనిని ఎంచుకున్నారంటే క్షమించడాన్ని ఎంచుకున్నారండి. యేసు ప్రభువారు సువార్త ప్రారంభంలో తన శిష్యులతో ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనం మనం చదువుకుంటే గనుక, మీరు మీ పరలోకమందున తండ్రికి కుమారులై ఉండినట్లు మీరు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి అని, అంటే శత్రువులను క్షమించమని యేసు ప్రభువారు చెప్పారండి. అయితే యేసు ప్రభువారు మాట వరకు మాత్రమే కాదు, సిలువ సమయంలో ఆయనను హింసించిన ప్రజలను, సైనికులను క్షమించడం ద్వారా ఆ మాటను ఆయన రుజువు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు మన పాపాలను క్షమించడానికే ఈ లోకానికి వచ్చారండి. మనందరి పాపాలను యేసు ప్రభువారు క్షమించారు. క్షమించిన రీతిగానే ఆయన ఒక మాదిరిని ఉంచి వెళ్ళిపోయారు. ఏమిటి ఆ మాదిరి అంటే, మనము కూడా ఇతరులను క్షమించాలి. గనుకనే మత్తయి సువార్త 6వ అధ్యాయము 14 నుండి 15 వరకు మనం చదువుకుంటే గనుక, మనము మనుషుల అపరాధాలను క్షమిస్తే అంట దేవుడు మన అపరాధాలను క్షమిస్తారంట. మనము మనుషుల అపరాధాలను క్షమించకపోతే దేవుడు కూడా మన అపరాధాలను క్షమించరంటండి. ఈ మాట స్పష్టంగా మీకు అర్థం కావడానికి ఒక ఉదాహరణని మీకు చెప్పాలని ఆశపడిచి ఉన్నాను. ఒక రాజుగారు మారు వేషంలో చెరసాలకు వెళ్ళి చెరసాలలో ఉన్న ఖైదీలను దర్శించారంట. అయితే ఆ ఖైదీలలో ఒక ఖైదీ కథ విని ఆ రాజుగారికి జాలి కలిగిందంటండి. వెంటనే ఆ రాజుగారు ఆ ఖైదీతో అంటారు, నిన్ను నేను క్షమిస్తే నీవేమి చేస్తావని ఆ రాజుగారు ఆ ఖైదీని అడుగుతారు. వెంటనే ఆ ఖైదీ అంటాడు, నన్ను బంధించిన వానిని అతం మార్చడమే నా మొదటి పని అని చెప్పి క్రూరంగా ఆ ఖైదీ మాట్లాడతాడండి. ఎప్పుడైతే రాజుగారు ఆ మాట వింటారో వెంటనే అతని అభిప్రాయాన్ని మార్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారండి. ఇక్కడ రాజు యేసు ప్రభువారికి సాదృశ్యంగా ఉన్నారు, ఖైదీ ఈ లోక ప్రజలందరికీ సాదృశ్యంగా ఉన్నాడండి. ఆ రాజు ఖైదీని క్షమిద్దాం అనుకున్నట్లుగానే యేసు ప్రభువారు కూడా మనందరినీ క్షమిద్దాం అనుకుంటారు. కానీ ఆ ఖైదీ ఏం చేస్తాడంటే, ఇంకొక వ్యక్తిని క్షమించడానికి తన మనసు అంటే తన హృదయం సిద్ధముగా లేదు. ఈ విధముగానే మనము కూడా ఇతరులను క్షమించలేదనుకోండి, దేవుడు కూడా మనల్ని క్షమించడు. కనుక క్రైస్తవులు కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇతరులను క్షమించగలగాలి. బైబిల్లో భక్తుల గురించి మనం చూసుకుంటే గనక, స్తెఫనుని రాళ్ళతో కొట్టి చంపుతున్న ప్రజల విషయమై స్తెఫను కొన ప్రాణముతో ఏమనంటూ ఉంటాడంటే, ప్రభువా వారి మీద పాపము మోపకుమని అంటూ ఉంటాడంటే స్తెఫను వారందరినీ క్షమించాడండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అపోస్తులైన పౌలు గారి గురించి మనం ఆలోచిస్తే గనక, పౌలు గారిని కొరడాలతో కొట్టారండి, ఈడ్చుకొని తీసుకొని వెళ్ళారు, చెరసాలలో బంధించారు. ఇంతగా పౌలు గారిని హింసించినా సరే పౌలు గారు రోమీలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 14వ వచనంలో అంటారు, మిమ్మును హింసించు వారిని దీవించుడు గాని శపింపవద్దని. అంటే క్రైస్తవుడి నోటికి శపించుట, దూషించుట తగదు గాని క్షమించడమే తగునని అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. వారిని దీవించమని, అంటే ఎవరైతే మనల్ని హింసిస్తారో వారిని దీవించి, వారిని క్షమించి, వారి కొరకు ప్రార్థన చేయండి అని పౌలు గారు చెప్తూ ఉన్నారండి. పేతురు భక్తుడు కూడా అంటారు, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం మనం చూసుకుంటే, కీడుకు ప్రతి కీడు అయినను దూషణకు ప్రతి దూషణ అయినను చేయక దీవించుడని పేతురు గారు అంటూ ఉంటారు. అంటే క్రైస్తవుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎటువంటి పరిస్థితులలోనైనా తన నోటితో ఇతరులను నిందించకూడదు. ఎటువంటి పరిస్థితులలోనైనా ఎవరిని
దూషించకూడదు, ఎటువంటి పరిస్థితులలోనైనా ఎవరికి కీడు చేయకూడదు, కానీ యేసు ప్రభువారు చూపిన మాదిరి ప్రకారము ఇతరులను క్షమించగలగాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చరిత్రలో మనం చూసుకుంటే గ్లాడీ స్టెయిన్స్ ఈ విధముగానే ప్రవర్తించారండి. గ్లాడీ స్టెయిన్స్ తన భర్త అయిన గ్రహం స్టెయిన్స్ని, తన ఇద్దరు పిల్లలైన తిమోతి, ఫిలిప్ని అత్యంత దారుణంగా, పాశవికంగా, కిరాతకంగా దుర్మార్గులు సజీవంగా ఏం చేశారంటే జనవరి 22వ తారీఖు 1999 సంవత్సరంలో రాత్రి 12:20 దారాసింగ్ అనే వ్యక్తి, అతని బృందము కలిసి వీరి ముగ్గురిని సజీవంగా మంటల్లో కాల్చి చంపేశారండి. ఇలా జరిగినప్పటికీ గ్లాడీ స్టెయిన్స్ ఏమన్నారో తెలుసా? నా భర్త పిల్లల విషయంలో నాకు బాధ ఉంది, అయితే నా భర్త పిల్లలను చంపిన వారిని నేను క్షమిస్తూ ఉన్నాను, వారి మీద నాకు ఏ ద్వేషము కానీ ఏ కోపము కానీ లేదు. యేసుక్రీస్తు వారే వారిని క్షమించగలరు, యేసుక్రీస్తు వారు అందరినీ ప్రేమిస్తూ ఉన్నారు, భారతీయులందరినీ ప్రేమిస్తూ ఉన్నారని చెప్పి ప్రేమకు, క్షమాపణకు ఒక కొత్త నిర్వచనాన్ని ఆమె ఆ దినాన్ని తెలియజేశారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తన భర్తను, ఇద్దరు కుమారులను సజీవంగా మంటల్లో కాల్చిన వారిని ఆమె ఏం చేశారంటే క్షమించారు. ఎందుకంటే యేసు ప్రభువారు మనకు నేర్పిన అద్భుతమైన విషయం ఏంటంటే ఇతరులను క్షమించడం అండి. దేవుడు మనల్ని క్షమించిన ప్రకారం మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలని బైబిల్ గ్రంథము చెప్తుంది. ఎందుకంటే దేవుడు మనల్ని క్షమించకపోతే రక్షణ అంటే పాప క్షమాపణ మనకు దొరకదండి. కానీ ఈ దినాల్లో చాలామంది ఏ విధంగా భావిస్తూ ఉంటారంటే, నేను ఒకరిని క్షమించానంటే నన్ను బలహీనుడిగా చూస్తారు, నన్ను తక్కువగా చూస్తారని చెప్పి చాలామంది భావిస్తూ ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, క్షమించడము బలహీనత కాదండి. క్షమించడము యేసుక్రీస్తు వారి సిలువలో అందరికీ నేర్పిన ఒక గొప్ప స్వభావం అండి. మనము ఎంత ప్రార్థన చేసినా, ఎంత సేవ చేసినా క్షమించే హృదయము మనకు లేకపోతే మన క్రైస్తత్వం అంతా అసంపూర్ణమే అండి. గనుక క్రీస్తుని కలిగిన క్రైస్తవులు కలిగి ఉండవలసిన అతి ప్రాముఖ్యమైన లక్షణం ఏంటంటే ఇతరులను క్షమించగలగాలి. క్షమించే హృదయం ఉన్న చోట దేవుని ఆశీర్వాదాలు ప్రవహిస్తూ ఉంటాయండి. క్షమించిన మనసు సిలువని ఎప్పటికీ అర్థము చేసుకోలేదు, కానీ క్షమించే హృదయము వారి జీవితాల ద్వారా సిలువను ప్రతిబింబిస్తుందండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి సిలువలో పలికిన మొదటి మాట అయినా, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగరు గనుక వీరిని క్షమించమనే మాటను నిత్యము మన జ్ఞాపకంలో మనం ఉంచుకొని ఇతరులను క్షమిద్దాం, క్రీస్తు ద్వారా క్షమించబడదాం. దేవుడి పరిశుద్ధ మాటలను మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహిమ స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించినాం దేవా. సిలువలో నీవు పలికిన 7 మాటల్లో మొదటి మాటను ధ్యానం చేసుకోవడానికి కృపను, కాపుదలను మాకు అనుగ్రహించిన దేవా. ఈ మాట విన్న ప్రతి ఒక్కరు ఇతరులను క్షమించే ఆత్మీయతలోనికి రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఇతరులను క్షమించినప్పుడే నీవు కూడా వారిని క్షమిస్తావు దేవా. గనుక వారు అటువంటి ఆత్మీయతలోనికి వచ్చి పాప క్షమాపణను వారి జీవితాలలో వారు పొందుకోగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. ఈ మాట విన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమము ప్రారంభము మొదలుకొని ముగింపు వరకు తోడైనందుకు మీకే వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రవేశ రక్తమే జయం, ప్రవేశ రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.